మాజీ మంత్రి కాకాని అనుచరుడు వెంకటశేషయ్య అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. స్టేషన్ వద్దకు బాధితురాలు అత్తామామలు చేరుకుని వెంకటశేషయ్యపై కేసులు పెట్టడాన్ని ఖండించారు. మా కోడలు తప్పుడు కేసులు పెట్టిందన్నారు. మా కోడలు శ్రావణి శేషయ్యపై అసత్య ఆరోపణలు చేస్తుందని, డబ్బు కోసమే ఇదంతా చేసిందని మండిపడ్డారు. మా కొడుకు పెంచలయ్య విద్యుత్ శాఖలో పనిచేస్తూ చనిపోతే ఎల్ఐసి ద్వారా 70 లక్షలు వచ్చాయని, వీటిలో మాకు 22 లక్షల రూపాయలు ఇస్తామని మా కోడలు శ్రావణి చెప్పింది. అయితే ఆ డబ్బులు ఎగ్గొట్టేందుకు తప్పుడు కేసులు పెట్టిందన్నారు. అనారోగ్యంతో ఉన్న మాకు మా కొడుకు చనిపోయే బ్రతుకు తెరువు లేక ఇబ్బందులు పడుతుంటే మా కొడుకు ఉద్యోగం పొందిన మా కోడలు మమ్మల్ని గాలికి వదిలేసిందన్నారు. శేషయ్య పెద్ద మనిషిగా మాత్రమే మా వ్యవహారంలో మేము పిలిస్తే వచ్చాడు. శేషయ్యది తప్పు లేదు. కావాలనే మా కోడలు శేషయ్యపై తప్పుడు కేసులు పెట్టిందని కన్నీటి పర్వతంతో మీడియా ముందు గోడు వెళ్ళబోసుకున్నారు. ఇంత అన్యాయమా చెప్పు. కట్టినాడు సార్, మా అబ్బాయి ఇన్సూరెన్స్ కట్టినాడు ఎల్ఐసి. అయ్యా అంటే ఆ అమ్మాయికి తీసేసుకుంది. మాకేమంటే 22 లక్షలు ఇస్తానంది. మాకైతే ఒక్క రూపాయి ఇలా. నేను అడిగినప్పుడల్లా పడలేదు అంటూనే ఉంది. అవి నాకే డౌట్ ఇచ్చి ఎందుకు పడలేదు ఏందని చెప్పి నేను ఆఫీస్కి పోతే బాండ్ ఎత్తుకొని పోతే ఆ సార్ కొట్టి చెప్పాడు, డబ్బులు అయితే పడుకున్నాయమ్మా. అవి రావు. అమ్మాయికి ఇచ్చారు సార్, కోడలకే ఇచ్చారు. ఉద్యోగం చేస్తుంది సార్, మమ్మల్ని అన్యాయం చేసి మాకు ఒక్క రూపాయి కూడా ఇలా. నేను అది అడిగిచ్చిన దానికి నా పాపానికి సార్లు పెడతారు లోపల. 2 సంవత్సరాలు అవుతుంది. అంతే సార్ జరిగింది. నన్ను గురించి సార్లు దయచేసి వదిలేయండి. ఏమి లేవు సార్, నన్ను గురించి పోయింది సార్ కన్నా మా అంటే చెప్పింది కాబట్టి అందరి గురించే నేను నీ చెప్పింది కదా అడుగు నాయన ఫోన్ చేశాను. నేను బజ్జల్లో అడుగున్నా. నా పేరు వెంకటమ్మ, మా ఆయన పేరు పెంచలయ్య. అయ్యో లేదు సార్, మాలో ఉద్యోగం వచ్చిన దాకా మీ కాడే ఉంటానన్నది. మీ ఇద్దరు బాధ్యత నాదేనన్నది. ఆమె ఉద్యోగం వచ్చిన పాటు వెళ్ళిపోయింది. ఆ 70 లక్షలు డబ్బులు పడితే మాకు ఒక్క రూపాయి ఇవ్వకుండా ఎత్తుకొని వెళ్ళిపోయింది. మాకు చెప్పనే లేదు. నాకు డౌట్ వచ్చి నేనేమంటే ఆఫీస్కి అడిగిపోతే డబ్బులు అయితే అమౌంట్ పడిపోయింది అంటే ఏ నెలలో పడ్డది సార్, ఎప్పుడు పడ్డదంటే వాళ్ళు చెప్పలా. ఆమె తీసుకురామ్మా ఆమెనా కదా చెప్తామన్నారు. నేను వచ్చి వెంకటేశ్వర సార్కి చెప్పాను, ఇది సార్ జరిగింది, తప్పు అయితే లేదు సార్. మా కోడల పేరు శ్రావణి, నేను వాళ్ళ అత్తని. మా అబ్బాయి చనిపోయి 2 సంవత్సరాలు అయింది. ఎల్ఐసి డబ్బులు 70 లక్షలకి ఎల్ఐసి పెట్టాడు. ఆ డబ్బులు ఏమంటే పడ్డాయమ్మా అని అడిగితే చెప్పలా. పడలేదు అంటుంది. అమ్మ నాకే డౌట్ వచ్చి నేను పోయి ఆఫీస్కి పోయి కనుక్కుంటే డబ్బులు అయితే పడ్డాయమ్మా, ఆమెని వస్తే డబ్బులు తీయాలా అని అన్నారు. అమ్మ నేను వచ్చి ఫోన్ చేస్తే అమ్మ డబ్బులు పడ్డాయంటారా అమ్మ, డబ్బులు తీసుకున్నాము అని నేను పిలిస్తే పడలేదు, నేను రాలేను, ఇప్పుడు నా జ్వరము అన్నది. ఆమె ఈసారి ఏమంటే వెంకటేశ్వర సార్ మాకు అన్ని సహాయం చేసేది. నేను పోయి చెప్పా. ఆ డ్యూటీ చచ్చిపోయిన తర్వాత ఉద్యోగం వస్తే సంవత్సరానికి ఆడికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సార్ కూడా చెప్పింది, వెంకటేశ్వర సార్కి చెప్పింది 22 లక్షలు వాళ్ళకి ఇస్తాను అని చెప్పింది. ఇప్పుడు ఏమంటే మన ఇద్దరం బాగలేని వాళ్ళు ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వకుండా కావాలని ఆ సార్ మీద కేసు పెట్టింది. తప్పేమీ లేదు సార్ది, దయచేసి తప్పేమో లేదు. అవంతం చేసింది కావాలి కుట్టతో పెట్టారు. నేను పోయి కాళ్ళు పట్టుకున్నా, సార్ మీరు రండి, మీరు ఒక అడగండి ఫోన్ చేసి అంటే మా ముందరనే ఫోన్ చేశాడు. ఏమన్నా డబ్బులు పడున్నాయంట కనుక్కోండి, మీ అత్త నువ్వు వచ్చి ఆ డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇస్తానన్న డబ్బులు వాళ్ళకి, నీ డబ్బులు వెతుకోబో అని ఒక్క మాట అన్నాడు. కానీ నేనేమి ఒక్క మాట ఎత్తలా. మళ్ళీ 2వ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని స్విచ్లో ఎత్తనేలేవు ఫోను. అది జరిగింది. సార్లు మాత్రం తప్పే లేదు, కావాలని ఇరికిచ్చారు. ఇక్కడ ఏమని కేసు పెట్టి రేపు కేసు ఎందుకు పెట్టిందంట. ఆ సార్ అమ్మతల్లి పోయి నేను 3 వాటిలో బతిలాడుతాను, మీరన్నా ఫోన్ చేయండి, మేమందరిగా చెప్పింది మాకు 22 లక్షలు ఇస్తానని. ఆయన చూస్తే ఆడి ప్రాబ్లం అనేసి, నేను చూస్తే బాగలేదని, మాకు ఆదరం ఏమి లేకపోయినా నా బిడ్డ చూస్తున్న బిడ్డ చనిపోయా, ఇట్లా జవాబు చెప్పటం లేదు అని నేను బతిలాడితే ఫోన్ చేశాడు.
మొన్న ఫోన్ చేసింది మొన్న ఈ నిన్న పెట్టిందో ఇవాళ పెట్టిందో కేసు అయితే మాకు తెలవదు. కావాలని పెట్టింది, తప్పుడు కేసు అని కావాలని పెట్టింది. సార్ మాత్రం దయచేసి తప్పే లేదు, మేము పోయి బతిలు ఆడుకున్నాం. నీకు కూడా చెప్పింది కదా, 22 లక్షలు ఇస్తానన్నది కదా, నీకు కూడా చెప్తున్నా. ఆయన మాకు జబాజత్లో ఫోన్ చేసుకొని వాడికి రమ్మన్నా రావటం లేదు, నేను ఇస్తే రావటం లేదు అని ఒక్క మాట అడిగితే నా బాధ పట్టలేక నా కడుపు కాల్చుకొని నా బాధ పట్టలేక ఫోన్ చేశాడు సారు. ఫోన్ చేస్తే నేను ఆ ఫుల్ జ్వరం, నేను పైకి లేకున్నాను. 4 రోజుల తర్వాత రిటర్న్ కేసు పెట్టేసింది. ఆయన రేపు కేసుని పెట్టేసింది. ఆ సార్ నన్ను గురించి కేసు పెడుతుందా? ఆ సార్ ఏం చెప్పు అన్నాడు. నువ్వు చెప్పిందే కదా అడిగింది, అయ్యా చెప్పవచ్చు కదా నువ్వు. అది సార్ జరిగింది.